ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి మనము చూసినప్పుడు, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. అనగా సకల సృష్టిని, ప్రకృతిని ఆలకించుమని సర్వ సృష్టికర్త అయిన ప్రభువు వాటిని సాక్ష్యము పలకమని చెప్తూ ఉన్నాడు. మీరు చెవియొగ్గి వినుడి. సర్వ సృష్టికి చెవులున్నాయా అంటే దేవుని ఆజ్ఞ ప్రకారము అవి వినగలవు. కాబట్టి వినుడి అనే ఆజ్ఞకు తలయొగ్గి అవి వింటూ ఉన్నాయి, రికార్డ్ చేస్తూ ఉన్నాయి. ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు, సకల జనుల మీద. ఆయా మనుషులు ఆయా రకాలుగా, ఆయా రీతులుగా వారు ఆలోచించుచు ఉన్న విధానం, హృదయ అంతరంగములు పరిశోధించు దేవుడు కాబట్టి వారి హృదయాలని ఎరిగినవాడు. వారు మానవులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారా లేదా, లేక వారు ద్వేషము, కలహము, ఈర్ష్య, పగతో మగ్గుతూ ఉన్నారా అనే విషయాలన్నీ కూడా ప్రభు బాగా ఎరుగును. అందువలన సకల జనులారా, మీరు సత్యము చెప్పకపోయినా మీ మీద సాక్ష్యము పలుకుటకు సర్వలోకములో ఉన్న భూమి మీద ఉన్న సమస్తముకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, చెవియొగ్గి ఆలకించుమని. కాబట్టి చెవియొగ్గి ఆలకించుచు ఉన్నాయని ప్రభువు ఈ సర్వ సృష్టిని ఆయన పక్షంగా సాక్ష్యము చెప్పుటకై సాక్ష్య ఆధారాలను ప్రవేశపెడుతూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకపోచున్నాడు. ఆయన ఎక్కడుంటాడు? పరిశుద్ధ ఆలయములో. ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడు. ఆ పరిశుద్ధమైన ఆ సింహాసనంపై ఆసీనుడై అక్కడ పలుకుతూ ఉన్నాడు. ఏమని? సకల జనుల మీద సాక్ష్యము పలుకుటకై మిమ్మల్ని నేను ఎంపిక చేసి ఉన్నాను. మీరు చెవియొగ్గి ఆలకించుడి, ఓ సమస్త భూమి మరియు సమస్తమైన భూమిపైన ఉన్నవన్నీ కూడా మరి చెవియొగ్గి ఆలకించుమని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అయితే ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేర్చి ఉన్నాడు అని మీకా ప్రవచనము, యేసుక్రీస్తు ప్రభు జననము గూర్చి. అప్పటికి ఇంకా ప్రభు భూమిపై వెలసి ఈ భూప్రజలకు ప్రత్యక్షం కాలేదు. అయితే ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన పరలోకములో నుండి ఆయన పరిశుద్ధ స్థలమును విడిచి బయలుదేర్చున్నాడు అని ప్రవక్త ప్రవచించిన రీతిగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా కన్య అయిన మరియ గర్భమున వెలసిల్లి అక్కడ వెలసి అక్కడి నుండి భూమిపై అడుగుపెట్టి ఆ యొక్క భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడిచినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మొదటి రాకడ. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించను. ప్రజలందరి మధ్య ఆయన ప్రత్యక్షమై
వారి వలె జీవించి ఆయన వారి మధ్య ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి తన ప్రాణమును అక్కడ విమోచన క్రయధనముగా సమర్పించి ఉన్నాడు. మరణమును గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు. సజీవ సాక్షులుగా ఆ ప్రభు తన యొక్క ప్రియుల్ని ఎంపిక చేసుకొని సాక్ష్యము చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన రెండవ మారు రాబోతూ ఉన్నాను అని ఆ ప్రభు సెలవిచ్చిన రీతిగా 4వ వచనములో ఆయన నడవగా అగ్నికి మాయనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును. ఆ ప్రభు యొక్క అగ్ని వంటి ఆ యొక్క పాదము ఆ యొక్క పర్వతము పై ఆయన పాదము పెట్టగా పర్వతములు కరిగిపోతాయంట. అవి మైనము కరిగినట్టు కరిగిపోతాయంట. నా ప్రియమైన వాళ్ళారా, మైనం అంటే తెలీదు కొంతమందికి. క్యాండిల్ అంటే తెలుస్తుంది, కొవ్వొత్తి. క్యాండిల్ని మనం అగ్గిపుల్ల కింద నిలబెడితే ఎలా ఉంటుంది? కరిగిపోతుంది. మన ప్రభు యొక్క పాదము ఆ యొక్క పర్వతంపై అడుగు వేసిన వెంటనే మైనము కరిగినట్టుగా ఆ అగ్నికి అక్కడ పర్వతాలు కరిగిపోతాయి, లోయలు విడిపోతాయి. కాబట్టి అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ యొక్క సూచనలు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువు తన భక్తుల ద్వారా తెలియజేసిన విషయాలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అందువలనే సీయోను పర్వతము అక్కడ పెద్ద లోయ ఏర్పడుతూ ఉందంట. ఆ లోయ ఏర్పడినప్పుడు పర్వతము సగానికి విడిపోయి ఇటు అటు మరి ఇలా జరిగి వేరవుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలోనే ఆ యొక్క హెర్మగద్దోను అనే యుద్ధము కూడా అక్కడే జరగబోతూ ఉంది. సర్వలోక ప్రజలు సర్వరాజ్యాలన్నీ కూడా అక్కడే కలవబోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చాలా భయంకరమైన యుద్ధము. ఆ ప్రభు యొక్క ఉగ్రతకు తాళలేరు. సర్వ ప్రజలు కూడా మైనం వలె ఆ అగ్నికి కాలిపోతారు. కాబట్టి అది జరగబోతూ ఉన్నది. కాబట్టి అది రెండవసారి ప్రభు అగ్నిహోత్రముతో, కోపముతో, రౌద్రముతో ఆయన తన భక్తులతో, దూతల సమూహముతో దిగి రానై ఉన్నాడు. కాబట్టి ఈ అద్భుతమైన సన్నివేశము ఆయా ప్రవక్తలు వివరించి ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క రాకడ కొరకు చాలామంది భక్తులు వేచి ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, నిరీక్షణతో కనిపెడుతూ ఉన్నారు. మనము కూడా నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూపులు చూసి సంసిద్ధతతో మన సంసిద్ధతను ప్రభువుకు తెలియచెప్పాలి. రోజున ఆలోచన చేద్దాం, మన బ్రతుకు ఎలా ఉంది అని. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.